బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఐటీ గ్రిడ్ వివాదంతో పాటు పలు అంశాలకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించారు. మరోవైపు పలు జిల్లాల్లో నీటి ఎద్దడికి సంబంధించి నివారణకు నిధులు విడుదల చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో అయితే నీటి సమస్య, నీటి ఎద్దడి తీవ్రంగా ఉందో ఆయా ప్రాంతాలకు నీటిని విడుదల చేయడానికి సంబంధించి నిధుల విడుదలపై సీఎం సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఐటీ గ్రిడ్ వివాదానికి సంబంధించి మంత్రులు ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు. థ్యాంక్ యూ నవీన్. ఈరోజు ఉదయం 11 గంటలకి ఏపీ చిట్ట చివరి కేబినెట్ సమావేశం ప్రారంభమైన 4 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. అయితే కేబినెట్ కు ముందే ఏదైతే ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్ డేటా చోరీ వ్యవహారం నడుస్తుందో దానిపైన ముందుగా కేబినెట్ లో పలువురు సీనియర్ మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కావడం జరిగింది. సుమారు గంటన్నర పాటు ఈ డేటా పైనే వాళ్ళతో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. డేటా భద్రత, భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా ఈ కేబినెట్ ముందే మంత్రులతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇంకా హైదరాబాద్ లో ఏపీ కార్పొరేట్ ఆఫీసులు, రిజిస్టర్ ఆఫీసులు ఎంత భద్రంగా ఉంటాయి, ఇక్కడ ఉండాల్సిన సంస్థలు ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పన్నులు చెల్లిస్తుంటే ఏపీ నష్టపోతుందనే అభిప్రాయం కూడా కొందరు మంత్రులు వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇంకా అక్కడ కార్యాలయాలు ఉండడంతో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా తరచుగా మనకు ఏర్పడుతుందని చెప్పి కూడా సీఎం దృష్టికి మంత్రులు తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇంకా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వంతో తాడో పేడో చేసుకోవాలని చెప్పి కేబినెట్ లో ఏపీ కేబినెట్ మంత్రులంతా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విద్యుత్ బకాయిల పెండింగ్ పెట్టడం, అలాగే పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేయడం, ఆస్తులు పంపిణీకి సహకరించకపోవడం, ఇవ్వాల్సినవన్నీ సక్రమంగా ఇవ్వకపోవడం, పైపెచ్చు మనపైనే తెలంగాణ ప్రభుత్వం నిందలు వేయడం, వీటన్నిటిపైన కూడా మనం సీరియస్ గా ఆలోచించాలని చెప్పి కూడా దీనిలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇంకా విభజన చట్టం అమలుకు మోకాలు అడ్డం తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది. అయితే కేవలం కోట్లకు వేసి వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన నిధులను రాబట్టే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా ప్రధానంగా ఏపీలో ఏదైతే ధర్మ పోరాట దీక్ష జరుగుతుందో కేంద్రం పైన ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పెట్టించిన చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకి 5 రోజులు ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ కూడా మంత్రివర్గం కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకేదైతే మినరల్స్ ఎక్స్ప్లోరేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంకా రాష్ట్రంలో 1,00,000 కోట్ల విలువైన భూగర్భ కల్జాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వం భావించడం జరిగింది. మేజర్ మినరల్స్ యాక్షన్ వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం చేకూరుతుందని చెప్పి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాం. ఇంకా పలు సంస్థలకి భూ కేటాయింపులు చేస్తా కూడా ఈ కేబినెట్ లో ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. నవీన్, మొత్తం మీద అయితే మాత్రం కేబినెట్ మొత్తం మీద టోటల్ గా తీసుకుంటే ప్రధానంగా ఏదైతే ఐటీ గ్రిడ్ డేటా చోరీ వ్యవహారం ఉందో దీనిపైన ప్రధానమైన చర్చ జరగటం, న్యాయపరమైన పోరాటానికి కూడా దిగాలని చెప్పి ప్రభుత్వం ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం కుట్రలను తిప్పి కొట్టాలి. ఇక్కడ కూడా వాళ్ళు తెలంగాణలో కేసులు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏపీలో కూడా కేసులు పెట్టి మనం కూడా వాళ్ళు ఎదుర్కొనే న్యాయపరంగా ఎదుర్కొనే పనులు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు. అదే సమయంలో ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా కొంతమంది టీడీపీ నాయకులు, అలాగే కొంతమంది వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఓట్ల గల్లంతు వ్యవహారం ఉందో ఓట్ల గల్లంతు వ్యవహారం పైన ఇరు పార్టీలు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి, న్యాయం చేయాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ముందు ఈ రోజు వాళ్ళు మెమరాండాలు కూడా సమర్పించడం జరిగింది. నవీన్, మొత్తం మీద అయితే మాత్రం ఈ కేబినెట్ అంతా ఏదైతే థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది ఇప్పటికే
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న కొద్ది రోజులుగా నడుస్తున్న ఐటీ గ్రేడ్ వివాదంతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఏ జిల్లాల్లో అయితే నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారో ఆయా జిల్లాల్లో నీటి ఎద్దడికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలతో పాటు నిధులను విడుదల చేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. For more updates, please subscribe 99 TV Telugu.